ఫైనలీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇప్పుడే సవితా గారు చెప్పారు, లాస్ట్ ప్రభుత్వంలో క్లోజర్ నోటీస్ ఇస్తే మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3,000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోందంటే ఒక చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్ అండ్ ఒక విజనరీ లీడర్తోనే రాయలసీమలో ఈరోజు అన్ని పెట్టుబడులు నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి రాయలసీమకి. ఈవెన్ మన సత్యసాయిలో డిస్ట్రిక్ట్లో కూడా ఫైటర్ జెట్ది చేస్తున్నాం, దాదాపు 1,00,000 కోట్లు పెట్టుబడులు, అది కూడా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. అక్కడ పక్కన రాయలసీమ మన కర్నూలులో అక్కడ 1,000 కోట్లు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో త్రూ అవుట్ రాయలసీమ డిఫెన్స్ అనుకోండి, లేకపోతే ఆటోమోటివ్, తర్వాత స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారు, లోకేష్ గారు థాట్ ప్రాసెస్తోనే వస్తుంది. అండ్ ఐ వాంట్ టు టెల్ పునీత్ సార్, ఆర్ లోకేష్ గారు గేవ్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు మేక్ వాట్సాప్ గ్రూప్స్ ఫర్ ఈచ్ ఇండస్ట్రీ, whatever is being cleared from cabinet, and you will have to ask your officers to be in that WhatsApp group. Any issue or anything you can post in that group. We'll have our secretary, we'll have our director industries, we'll have our collector, I'll be there in the group. We'll be monitoring everything. Anytime any issue, you can ask your person to post and we are ready to solve the issues. And this is a clear instruction from Nara Lokesh Garu, not just about Dalmia Cements, any kind of plants that is being cleared from cabinet, it has to have a WhatsApp group, and then all issues seamlessly we are trying to solve issues. And ఒకటండి నేను చెప్పేది, ఎక్కడ పోయినా, మొన్న నేను న్యూయార్క్ పోయినా, యుఎస్ పోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, సార్ గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, అంటే మనకు పక్కన ఉండే వాళ్ళ గురించి మనకు పెద్ద వాల్యూ తెలియదు. అవుట్ ఆఫ్ ది ప్లేస్ పోయి వేరే స్టేట్స్, వేరే రాష్ట్రాల్లో చూసి తెలుసుకుంటే, అరే మనము సార్ దగ్గర పనిచేస్తున్నామని ఎంతో అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే వీ కీప్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్, ఎవ్రీ డే ఈజ్ సంథింగ్ న్యూ. అట్లాంటి దగ్గర మనం అందరు కూడా చూసుకోవాల్సిండేది, ఎన్డీఏ ప్రభుత్వం ఫుల్గా లైఫ్ లాంగ్ కొనసాగించాలండి, నాట్ డికేడ్స్, లైఫ్ లాంగ్. ఎట్లా దాల్మియా సిమెంట్స్ 7 డికేడ్ల నుంచి ఇంత గ్రోత్ అయింది, ఎందుకంటే స్టేబుల్గా ఉంది కాబట్టి ఇట్ హెస్ బీన్ గ్రోయింగ్. అదే రకంగా మన గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వము, చంద్రబాబు గారి లీడర్షిప్లో మన ప్రభుత్వం అట్లే కొనసాగితే ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడికో పంపించే పనిలే, మన దగ్గరలోనే ఉండి జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. రాయలసీమకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తోంది అంటే ఒక చంద్రబాబు గారు, ఎన్డీఏ ప్రభుత్వము, అక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, దే హ్యావ్ గివెన్ ఫుల్ కాన్సన్ట్రేషన్. అందుకనే ఫ్యూచర్లో హైకోర్టు బెంచ్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ప్రాసెస్లో ఉంది. అది కూడా త్వరలో హైకోర్టు బెంచ్ కూడా మన కర్నూలులో రాబోతా ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా అభివృద్ధి పనులు చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సిండేది, ఎప్పుడైనా ఏమన్నా ఉంటే 19 to 24 గుర్తు తెచ్చుకోండి. మన ప్రభుత్వం 100 రెట్లు బాగుందని చెప్పి మీకే ఆన్సర్ వస్తుంది. మన గవర్నమెంట్ కొనసాగించేదానికి మీరు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి, అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్.